ప్రపంచమంతా ఏమనుకున్నట్టు నాతో సహా నేను కూడా అది రాశాను, పబ్లిక్గా చెప్పాను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్నప్పుడు, హార్మోజ్ స్ట్రైట్ నుంచి మనకి సప్లై చైన్ పూర్తిగా అంతరాయం ఏర్పడ్డప్పుడు ప్రపంచం దీన్ని భరించలేదు. కాబట్టి 2-3 వారాలు దాటిది నడవదా అందరూ నమ్మారు. ఇప్పుడు ఏమైంది? 10 వారాలు దాటిపోయింది. ఎప్పుడు అంత అవుతుందో చెప్పలేం. ఈవేళ పూర్తిగా యుద్ధం సమాప్తం అయిపోయి హార్మోజ్ స్ట్రైట్ని తెరిచినా కూడా, ఈ క్షణం తెరిచినా కూడా కొన్ని నెలల పాటు పడుతుంది మళ్ళీ సరఫరా పునరుద్ధరించడానికి. ఇదేదో ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ప్రపంచం అంతా వచ్చేది కాదు. ఆనాడు షిప్లో లోడ్ అయినవన్నీ కూడా ఒక 30-40 రోజుల పాటు ప్రపంచానికి సరఫరా అందింది. ఆ తర్వాత లోడింగ్ జరగల ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక లోడ్ అవడం ప్రారంభించిన అక్కడి నుంచి రవాణా ప్రారంభించినా కూడా అది మళ్ళీ వచ్చేసరికి 1-2 నెలలు పడుతుంది. అలాగే ఉత్పత్తి చాలా చోట్ల ఆగిపోయింది. ఎందుకంటే స్టోరేజ్ లేకపోతే ఉత్పత్తి మళ్ళీ ఉత్పత్తిని పునరుద్ధరించాలంటే టైం పడుతుంది. అట్లాగే మీకు రిఫైనింగ్ ప్లాంట్స్ అన్నీ మూతపడ్డాయి సప్లై లేక. మళ్ళీ దాన్ని ప్రారంభించాలంటే ఇది ఒక క్షణం ఆటోమేటిక్ ఆనే చేయగలరు. కాబట్టి సప్లై చైన్ మళ్ళీ పునరుద్ధరించాలంటే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పేది 2027 దాకా పడుతుందని చెప్పారు. కాబట్టి కొన్ని వారాల్లో అనుకున్నది కొన్ని నెలలు, బహుశా దాదాపు ఒక 7-8 నెలలు, సంవత్సరం పాటు దాకా దీని ప్రభావం ఉంటుంది. ఈవేళ యుద్ధం ఆగిపోయినప్పుడు ఆ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం. రెండోది, ఎంతో కొంత రాజకీయ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని సంక్షేపం కుదిపేస్తుంది. ఒక్క మీరు 4 దేశాలు మినహాయిస్తే ప్రపంచంలో, అమెరికా, కెనడా, రష్యా, చిన్న దేశం నార్వే, ఈ 4 దేశాలు మినహాయిస్తే ఈ ఆయిల్ ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాలు, ఎక్స్పోర్ట్ చేసే దేశాలు అక్కడ ఎలాగో వాళ్ళ సంక్షోభం వాళ్ళకి వేరే రకంగా ఉంది, అక్కడి నుంచి అమ్ముకోలేక. మినహాయిస్తే ప్రపంచంలో దీనివల్ల ఆర్థిక సంక్షోభానికి ఇంధనం కొరతకు గురి కానిటువంటి దేశం లేదు. జపాన్, జర్మనీ, చైనా 16 మిలియన్ బ్యారెల్స్ రోజు దిగుమతి చేసుకుంటుంది. దాంట్లో రోజు వినియోగిస్తుంది. దానిలో $12 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటుంది. 75% $12 మిలియన్ బ్యారెల్స్. చైనా ఇప్పుడు ఏం చేసింది? హడావిడిగా వాళ్ళకి ల్యాండ్ రూట్ ఉంది కాబట్టి, రైల్వే ద్వారా తీసుకురావచ్చు కాబట్టి, ప్రతి 3 రోజులకి ఒక ఫ్రీ ట్రైన్ని మరి చాలా దేశాల ద్వారా ఇరాన్ నుంచి చైనా దాకా తీసుకుపోతుంది. ఇప్పుడు మనకు ఆ సౌలభ్యం లేదు, ప్రపంచం ఇతర దేశాలకు సౌలభ్యం లేదు. కాబట్టి ఇది ప్రపంచం మొత్తానికి ఉన్న సమస్య, భారతదేశం సమస్య మాత్రమే కాదు. ఈ మాత్రం మనం తట్టుకున్నామంటే గత 7-8 ఏళ్లుగా చాలా క్రమశిక్షణ ఆర్థికంగా పాటించాం. కాబట్టి ఉదాహరణకి ఈ సంక్షోభం రాగానే మొట్టమొదటి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 45,000 కోట్ల రూపాయలు అదనంగా ఫెర్టిలైజర్ సబ్సిడీ పెంచడం. ఎందుకంటే ఫెర్టిలైజర్ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయిన అకస్మాత్తుగా. ఇంతకాలం దాకా ఆపటమే రోజుకు 1000 కోట్ల నష్టం వస్తుంది. గత 4 రోజుల నుంచి భారతదేశంలో ఆయిల్ కంపెనీలకి రోజుకు 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి ఆయిల్ ధరలు పెంచడం కూడా ఈ 3 రూపాయలు చాలు. 16 రూపాయలు, 18 రూపాయల దాకా డీజిల్లో లీటర్కి నష్టం వస్తుంది. 14 రూపాయల దాకా పెట్రోల్లో నష్టం వస్తుంది. మొత్తం కలిపితే దాదాపుగా రోజుకి 1000 కోట్ల రూపాయలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ 11,000 కోట్ల లీటర్లు డీజిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం సంవత్సరానికి. అక్కడే 2 లక్షల కోట్లు పోతుంది. అట్లాగే మనకి పెట్రోల్లో 80,000 కోట్లు పోతుంది. ఇంకొక 70-80 కోట్ల రూపాయలు ఎల్పిజిలో పోతున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి రావట్లా? ప్రధానమంత్రి గారి నుంచి రావట్లా, ముఖ్యమంత్రి గారి నుంచి రావట్లా. ఖజానాలో మన పన్నుల డబ్బుల నుంచి వస్తాం. పన్నుల డబ్బు దీనికోసం వెళ్ళిపోయినట్టయితే, మనం ఐస్ క్రీమ్ కొనడం కోసం పెట్రోల్, డీజిల్ ఎక్కువ వినియోగం చేస్తే దాని ఖర్చు కోసం ఖజానా వెళ్ళినట్టయితే, నిజంగా దేశంలో అవసరాలు, అభివృద్ధి అవసరాల కోసం, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, దాని డబ్బు కొరబడుతుంది. అంచేత ప్రైస్ పెంచడం అనివార్యం. 3 రూపాయల పెంచడం నా దృష్టిలో చాలా తక్కువ. ఎంత అయితే నష్టపోతుందో అంత పెంచాలి. ప్రైస్ పెంచితే ఏమవుతుంది? కొంచెం పొదుపుతనం పెరుగుతుంది, అనవసరంగా వాడడం దుబారాజ్యం. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. అంటే 3 రూపాయలు బదులు ఇప్పుడు యాక్చువల్ గా పెంచాలనుకుంటే మరి దాదాపు 15-20 రూపాయల కంటే ఎక్కువే పెంచాల్సిన సమయం వస్తుంది కదా. 18 రూపాయలు డీజిల్లో, 14 రూపాయలు పెట్రోల్లో నష్టం వస్తుందని ప్రకటించారు. ఆ మేరకు పెరగాల్సిందే. ఒక్కసారి పెంచితే కుదరలేకపోతుంది. బహుశా క్రమక్రమంగా పెంచుతారేమో. ఈ యుద్ధం ఆగకపోయినట్టయితే ఈ భారాన్ని వినియోగదారులు భరించాలి. లేకపోతే మీరు వాడే కారుకి, నేను వాడే కారుకి, మీరు వాడే కారుకి, ఆ కారు వాడని వాళ్ళు ఎందుకు భరించాలండి? విమానం లాంటి కారులో మీరు ఐస్ క్రీమ్ కోసం వెళ్తుంటే దాన్ని సామాన్యులు ఎందుకు భరించాలండి? ఓకే. సో అంటే కానీ మరి ప్రభుత్వాల ట్యాక్స్లు కూడా ఉన్నాయి కదా, ఓన్లీ ఇదే కాదు కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లు కూడా ఉన్నాయి కదా.
ఉంటాయి. ఇప్పుడు ఆ ట్యాక్సులు ఎక్కడికి పోతున్నది? ఆ ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉన్నాయి. ఈ ట్యాక్సులు ఎవరి జేబుల్లోకి వెళ్ళలా. ఈ ట్యాక్సులు లేవనుకోండి, కొరత ఉంటుంది మార్కెట్లో, బడ్జెట్లో. ఎక్కడ తగ్గిస్తాం? జీతాలు తగ్గిద్దామా? పెన్షన్లు తగ్గిద్దామా? వడ్డీలు తగ్గిద్దామా? సంక్షేమం తగ్గిద్దామా? అభివృద్ధి తగ్గిద్దామా? ఏం తగ్గిద్దాం ఆలోచించండి. పెట్టుబడులు తగ్గిద్దామా? అంచేత పన్నుల డబ్బు ప్రభుత్వానికి రాకపోతే మీరు ట్యాక్స్ తగ్గించండి. ఇప్పుడు దాకా అదే చేశారు. ఈ 2 నెలల పాటు రేటు పెంచకుండా ఉన్న కారణం ఏంటి? ప్రభుత్వం ఆయిల్ పూల్ నుంచి డబ్బులు తీసింది, ట్యాక్సుల డబ్బులు తగ్గించింది. తాత్కాలిక సమస్య పోతుందేమో, ప్రస్తుతానికి భరిద్దామని చెప్పని. దీర్ఘకాలం భరించాలంటే దేశం నష్టపోతుంది. మనం మా ఇంటికి వస్తే మాకేం తెస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం అని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. పేదరికంలో ఉన్న దేశం పెట్టుబడులు పెరగాల, ఉపాధి కల్పన పెరగాలి. అలాగే బంగారం సంగతి ప్రస్తావించారు మీరు. బంగారం